పేరు చిన్నపోయిన వెంకట నరసమ్మ. మా ఊరు పెదారికట్ల కొనకలమెట్ల మండలము పొదిలిత. నేను శ్రీనివాస హాల్కి అప్పుడు సిలమాకని పోయా. సిలమాకు పోయి పోతా సర్ది కట్టుకొని వెళ్ళాము వాళ్ళం పిల్లలందరం కలిసి. సర్ది కట్టుకొని వెళ్ళిపోయి ఆ సిలమాకు పోయి నడిచిపోయి సిలమా చూసి అది బెమ్మంగారి జీవిత చరిత్ర చూసి వచ్చిన కాడి నుంచి సినిమా చేయాలని పెడతా ఉంది నాకు. అక్కడి నుంచి మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమాకి పోయినాము. పొట్టేలు పొన్నమ్మ సినిమా చూసి కాడి నుంచి కూడా పొట్టేలు పొన్నమ్మ చూసిన కాడి నుంచి మాకు ఎంతవరకు సినిమా చేయాలి అని అది ఒక 20 లక్షలు దాచిపెట్టుకున్నా. అవి దాంట్లో ఉండి బాగా కొట్టి చూపిస్తే 20 లక్షలకి యాడ్ అవుతాయి అన్నాడు. 20 లక్షలకి యాడ్ అవుతాయి అంటే ఎట్టక్కడ చేద్దాంలే, బర్రెలు ఉండే మేకలు ఉండే ఇటంటే అమ్మి నువ్వేం చేస్తావు, నువ్వు వయసు అయిపోయేదే కానీ వయసు వద్దా, నువ్వు మరీ దాచిపెట్టు చాలవు కదని చెప్పి ఇద్దరు బాగా అరిచిండు. ఏమైనా కానీ నేను చేయాలి, నేను జనంలోకి పోవాలని గట్టిగా పట్టుబెట్టినాక చేద్దాం. ఏం తప్పు నువ్వు చెప్పిందే మేము వినాలి, నేను చెప్పింది నువ్వు వినవని చెప్పి గట్టిగా పట్టిండ్రు. ఇద్దరం చేసినాక ఆ 20 లక్షలు అయిపోయినాక మళ్ళీ మేకలు అమ్మేసినాం. మేకలు అమ్మినాక మళ్ళీ అవి అయిపోయినాక మళ్ళీ బర్రెలు అమ్ముకోవాల్సి వచ్చింది. బర్రెలు కూడా అమ్మి నువ్వేం చేస్తావు, ఏదో ఒకటి చేస్తాలని చెప్పి అంటే అంతను మళ్ళీ పొలం అమ్మిండు. 4.5 ఎకరా అమ్మిండు పొలం. 4.5 ఎకరా పొలం అమ్మి మళ్ళీ ఆ సినిమాకే పెట్టిండు. ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాక వీళ్ళు ఇంకేమైనా తగ్గు పెట్టుకుంటామన్నారు. నువ్వేమైనా తగ్గు పెట్టుకో, నువ్వేమైనా చెయ్యి, నేనైతే మాత్రం సినిమా చేయాలన్నా కదా, నువ్వు అదే నేను వాటలు పెట్టుకుంటానని చెరుకులు అమ్ముకుంటా ఇక్కడ వాటలు పెట్టుకున్నాను. వాటలు పెట్టినాక 20 రోజులు అసలు ఎవరు రాలా. 20 రోజులు ఎవరు రాకపోతే ఈయన కూడా నేను రాను, నువ్వే చేసుకోలేకపోతే ఊరుకోమని చెప్పి అరిసి రాలే హోటల్ దగ్గరికి. నేనే చేసుకుంటానని అక్కడ చెరుకులు అమ్ముకుంటా చెరుకులు అయిపోయిన అమ్మితే వాటలు పెట్టుకున్నాను. నువ్వు ఒక్కదాని అడవిలో ఏం చేస్తావులని చెప్పి నేను వచ్చాను. నువ్వు ఈ చెరుకుల కాడుండు, నేను వాటలు పెట్టుకుంటాను అని చెప్పా. సరే అని చెప్పి వాటలు పెట్టుకుంటే ఎవరు రాకపోతే అప్పుడు కూడా అరిసిండు. నువ్వు ఎవరు రాకపోతే ఏం చేస్తావు, వాటలు వండింది అంతా పారేసుకుంటా అని చెప్పి అరిసిండు. ఎట్టాగట్లే అని చెప్పి ఇంకా ఆ రకంగా చేసుకుంటా వస్తున్న వరకు లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చే వరకు ఇంకా జనం కొంచెం రాజాగిండు. వచ్చినాక ఇంకా రోజుకు ఒక 10,000 5,000 బేరం పంపుకుంటా చేసుకుంటా అప్పుడు సినిమాలు ఎక్కడన్నీ ఆపేశారు కదా, వాటలు సినిమాలన్నీ. అప్పుడు బాగా 4 లక్షల దాకా సంపాదించుకున్నాం ఆ 2-3 నెలల్లో. సంపాదించుకున్నాక ఆ డబ్బులు రవి మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకున్నాను, మళ్ళీ చేయాలని చెప్పి ఇంకా మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ సినిమా చేసినాం. ఇంక ఇప్పుడు వాటర్ డబ్బులు పెట్టుకుంటా వాటర్ డబ్బులు మేము పని చేసుకుని కష్టం చేస్తాం, రైతు పని చేస్తాం బాగా ఎత్తుగా. మేము పొలం పని అన్ని పైర్లు వేస్తాం, పొలం అంతా వేసుకొని అన్నీ చేసుకుంటా ఆ పొలం పని డబ్బులు ఇవన్నీ కలిసి సినిమా పెట్టుకున్నాం. అంతసేపున సినిమా చేయాలి నాకనే అదొక విధి అయిపోయింది, చేద్దామని. ఆ నుంచి పెళ్ళి అయినాక అప్పుడు 14 సంవత్సరాలు మాకు పెళ్ళిగా తల్లికి ఆ సినిమాలు చూసింది. అక్కడి నుంచి పెళ్ళి అయినాక మళ్ళీ వచ్చినాక పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా చూసాం. పుట్టింటికి రాసి సినిమా చూసిన కానించి ఇంకా సినిమా చేయాలని ఇక్కడికి వచ్చిన కానించి ఉండికి డబ్బులు వేసుకున్నాను. నేను రోజు పనికి పోయేది కొన్ని వాళ్ళకి ఇచ్చి కొన్ని వేసుకున్నా. అప్పుడు ఒక 30 బర్రెలు పెట్టుకున్నాను. 30 బర్రెలు పెట్టుకొని ఆ 30 బర్రెల డబ్బులు కొన్ని వాళ్ళకి ఇచ్చేది, కొన్ని దాచి పెట్టుకుంటా వచ్చా. ఆ మేకలు ఉన్నాయి, ఒక 80 మేకలు ఉన్నాయి. 80 మేకలు కూడా అమ్మేసి ఆ సినిమా పెట్టుకోవాలంటే నువ్వేడ సినిమా చేసేదని చెప్పి వీళ్ళిద్దరు అబ్బా కూడా అరిసి తగులాడుకొని, నువ్వు సినిమా అంటే మేము సంపాదించినవి కూడా చాలవు, నువ్వు సినిమా ఎంత పెట్టుంటావు, ఎంత దాచిపెట్టినావు అని చెప్పి బాగా అరిసారు. అరిస్తే నేను దాచిపెట్టాలే సినిమా నేను చేయించుకుంటానని చెప్పి గట్టిగా అడిగితే కానే కాదా అని ఇద్దరు తగు పెట్టుకొని మా అబ్బాయి వెళ్ళిపోతే 500 డబ్బులు ఇచ్చి బతిమలాడి బజారుకి వచ్చి పాలు పోసి వస్తా 500 ఇస్తే నాకు వద్దమ్మా అసలు నేను తీసుకోను అని చెప్పి వెళ్ళిపోతే కాదయ్యా నువ్వు తీసుకోవాలని చెప్పి బతిమలాడి 500 చేతుల్లో పెట్టి వచ్చాను నేను. వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు అస్సలకి ఇంకా పలకలే అక్కడే ఉండేసిండు. అప్పుడు వాళ్ళ నానేమండు ఇంకా అబ్బాయి పోయి అక్కడే రాపాయి అంటే నాకేమో రోజు ఏడుపొస్తా ఉంటుంది, రాపాయి నేను చదివేసి రాకి పెద్దోళ్ళని చేసి నాకు ఇటు వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఏడుచుకుంటా ఉంటా. ఇంకా తర్వాత ఒక 2 సంవత్సరాలు దాటినాక ఫోన్ చేసి వాళ్ళ నాన్నతోటి నాన్న నేను ఇట్లా వాళ్ళని దిక్కున్నాను అని చెప్పిండు. నాకు సల్లంగా తెచ్చిస్తే నేను మాట్లాడినా, రవి రాయ్యా ఏం చేయలే రాయి అంటే నువ్వు సినిమా చేయాలను అందుకని నేను రాను అన్నాను. చేయలేయా రాయి అంటే కానీ వచ్చినాక రవి నేను చేయాలి, నేను రవిబాబుని అడిగిన సినిమా చేయాలని నేను చేయించుకోవాలి, నువ్వేమైనా చేసావంటే ఎందుకు మా అంగా నీకు ఆ పట్టుదల అంటాడు. చేసిన డబ్బులు కొన్ని దాచిపెట్టుకొని కొన్ని ఉంచుకొని కొన్ని పెట్టుకోమా, నువ్వన్నీ ఇట్టు చేస్తే ఇంకా ఎలకాలం నువ్వు పని చేయలేవు కదా, నువ్వు ఎక్కడ చేస్తావు పని అని చెప్పి మా వాడు మళ్ళీ అరిసిండు.
అయినా చెయ్యాలి రవి, నేను జనంలోకి వెళ్ళిపోవాలి, నాకు జనంలోకంటే ఇష్టంగా ఉంది, నేను పోవాలి, నువ్వేమైనా నువ్వు అని చెప్పి గట్టిగా ఇంకా మా అమ్మ మొండి పట్టు, మా అమ్మ వదిలిపెట్టదు అని ఇంకా మా వాడు కూడా చిన్నగా లైన్లోకి వచ్చాడు. వాళ్ళ నాన్న అయితే అసలు నీ సినిమా ఎందుకని చెప్పుతో కొడతానని చెప్పి చాలాసార్లు అరిచిండు. నువ్వేమైనా నేను సినిమా చేయాల్సిందే, నేను చేపించుకోవాల్సిందే, రవిబాబు చేస్తానండు అని చెప్పి ఈయన గట్టిగా పెట్టిన. ఇంకా నీ మండు పట్టు మేమేం చేయలేము అని చెప్పి ఇంకిద్దరు ఒప్పుకొని చేపించు. నువ్వు ఇప్పుడు ఇంకా కష్టం చేయాలంటావు, సొమ్ము చేపించుకొని నువ్వు దాచిపెట్టుకొని ఇప్పటి నుంచే సుఖంగా బతుకు, ఇంకా బతికినంతకాలం కష్టం చేయాలని నువ్వు బాగా ఇది అవుతావు అని చెప్పి బాగా అరిచిండు ఇద్దరు అబ్బా కొడుకు. మీరు ఎన్ని అరిచినా నాకు సొమ్ము వద్దు, గుడ్డలొద్దు, నాకేమొద్దు, నేను సొమ్ము చేయాలి, జనం లేకపోవాలి అని చెప్పి బాగా పట్టుబట్టి సినిమా చేయించిన. మాతంగిని గురించి సినిమా చేయించాను, నేను స్టోరీ చెప్పేసా కొంత, ఆ సినిమాని బట్టి చేశారు. నీకు ఎందుకమ్మా అంత పట్టుదల అంటే నాకు పట్టుదల, నాకు సినిమా చేయాలి. మా మాతంగులు వస్తే మాకు చాలా ఇబ్బందులు పెడతారు మాతంగిని. ఆ మాతంగిని గురించి సగము కథ చెప్పిన కానీ ఆ కథ తీసేసారు పూర్తిగా. ఈరోజు సినిమా అయిపోయింది. పవన్ కళ్యాణ్ కోసం పోవాలి, వాళ్ళ చెల్లిగాను అక్కగాను అన్నగాను పోయి ఆయన పాద సేవలు చేసుకుంటా ఆయన ఇంటి ముందు కూర్చొని ఆయన చేత నేను నా టైటిల్ చేయించుకోవాలని నాకు చాలా చాలా కోరికగా ఉంది. నేను సినిమా చేసుకుంటామంటే సినిమా చేయడానికి మనకి చూసే కెపాసిటీ కూడా లేదు, సినిమా చేసేది ఆడని చెప్పి అరిస్తే ఏమేం చేసింది, నీకు డబ్బులు ఉన్నాయి, నీతో పని లేదు, నేను ఏదో తంటాలు పడి డబ్బులు 10 రూపాయలు కోటం చేసుకున్నా, పొరవైతే ఇద్దరు లేకపోతే లేదు, నా డబ్బులకు వచ్చేసరికి సినిమా చేయించుకుంటానని అడ్డం తిరిగింది. సరేలేమ్మని నేను కూడా సరేలేమ్మని. ఆమె ఏం చేసింది, ఎంత డబ్బులు ఉన్నాయంటే నా కాడ 20 లక్షలు దాకా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ 20కి సినిమా అవ్వదంటే ఆయన కాడికి అవుతే తర్వాత చూద్దాంలేమని మొదలుపెట్టి చేయంగానే కాసిన అయిపోయే కొంది ఒక పొలాలు అమ్మిను, తర్వాత ఒక 70 మేకలు అమ్మిను, మళ్ళీ 4 ఎకరాల 80 సెంట్లు ఒకటి, 2 ఎకరాల 60 సెంట్లు ఒకటి పొలాలు అమ్మిను, తర్వాత ఇంకా బర్రెలు అమ్మిను. అన్నీ అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి దీన్ని ఆడియో ఇది పబ్లిసిటీ చేయడానికి దాని పేరు ఏమంటాం, ఎడిటింగ్ చేసుకోవడానికి డబ్బులు అయిపోయాయి. ఆ ఎడిటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే అక్కడ ఏం చేసినామంటే మళ్ళీ ఇల్లు ఉంది, ఇల్లు కూడా ఒక 3 లక్షలకి ఏరే బ్యాంకులో పెట్టేసి అది తీసుకొచ్చాను. మళ్ళీ సెన్సార్కో దేనికో దానికి కావాలి, మళ్ళీ 2 లక్షలు కావాల్సి వచ్చింది. కనిగిరిలో మళ్ళీ ఒక చోట నెల కట్టే బ్యాంకులో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టినాం. అటు చేసి మొత్తం మీద అయితే ఒకదించి అయిపోయింది. లాస్ట్ మాదేంటంటే పవన్ కళ్యాణ్ గారు సారు మా సినిమా టైట్లో వైట్లో ఒకసారి కానీ ఓపెన్ కానీ చేయగలిగితే మీ అందరి దయ వల్ల ఆయన దయ వల్ల మేము కట్నం పడతాం, లేకపోతే ఇంకా మేము కనపడేదానికి కూడా అవకాశాలు లేవు. ఇక్కడ ఇంత సినిమా గిలమా అని అంటున్నాం కానీ ఇక్కడ మేము ఎక్కడా కనపడడానికి కూడా అవకాశాలు లేవు. మాకు ఇది కానీ తప్పిపోయిందంటే కావాలా వద్దని అంటుంటే మొండికి పడి ఏమో లేనిపోయింది పెట్టుకొని ఇబ్బంది పెట్టింది, చెడుకోరు కోరుకుంది. నాకు తెలిసి అయితే మమ్మల్ని పెట్టాల్సిన తిప్పలన్నీ పెట్టి ఆమె పైన కరెక్ట్గా చేసుకుంది, కానీ చుట్టుకుంది నాకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఆయనకైనా దయచేసి కానీ మాకు కానీ ఒక సపోర్ట్ కానీ చేయగలిగితే మేము గిట్ను పడతాం అని మా ఆలోచన ఉంది. సారు మాకు పోస్టల్ ఓపెనింగ్ చేసినా పర్వాలేదు, లేదంటే ఆయన దగ్గర మమ్మల్ని పెట్టుకొని ఒక ఫోటో కానీ తెగలిగితే 10 మందికి తెలిసిపోతాం, ఈ సినిమా 10 మంది చూస్తారు, మేము గడ్డన పడతాం అని మేము ఆశతో ఉన్నాం. అది నేను విజయవాడ పోయి పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర పోయాను. 2 రోజులు కూర్చున్నాం అక్కడ. ఎవరు మాకు సమాధానం చెప్పలా, ఏమి ఎవరు పలకరిపో అన్నారు. సరే మంగళగిరి ఆఫీస్ ఉంది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ కాడ పోయి కూర్చొని 3 రోజులు ఉన్నాం. 3 రోజులు ఉంటే వాళ్ళు ఎవరు మాకేం ఎవరైనా అపార్ట్మెంట్ ఉంటే లోన రాస్తారు, మెట్రో ఇస్తారని చెప్పి వాళ్ళకి అన్నారు బయట వాళ్ళు. సరే ఒక లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇచ్చాను. సోమవారం కలవండి ఆయన కలుస్తాడని చెప్పి బయట ఆడుండే చెప్పని చెప్పారు. అడిగిపోయినాక సోమవారం పోతే ఇంకేం లేదు, మాకు అడుగురు సమాధానం కూడా లేదు. ఇంకా సరే ఆ సారు ఇంకా మా మాట వాళ్ళ దగ్గర పోలేదేమో, సారుగ్గానే మేము వచ్చినాము, ఒక భేదోడు వచ్చి అడుగుతున్నాడని చెప్పి విషయం కానీ తెలిస్తే మా కోసం ఒక్క ఫోటో కానీ ఆయన కానీ దిగ్గలిగితే మేము గడ్డం పడతాం. ఆయన దయ వల్ల మేము ఒక నిలబడగలుగుతామని ఒక ఆశతో ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ కూడా వచ్చి ఆ సారు కాడే కూర్చొని 4 రోజులు కదా 5 రోజులైనా కానీ ఆమె ఒక చీలడు అనుకొని ఆ సాయం కానీ చేస్తే మేము గట్టిగా నిలబడతామని ఆశ పెట్టుకొని ఉన్నాం. మన ఈ టీవీ ఛానల్ ద్వారాగా పవన్ కళ్యాణ్ సార్ చూసి మాకేనా దగ్గరికి కానీ తీస్తే మన టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ కానీ వినగలిగితే వింటే మాకు మంచిది.
For more videos like this, subscribe Big TV channel.